పరుగు పందెంలో గెలవని ఉంటది. కానీ కొంతమంది మాత్రమే దాన్ని సాధించగలరు. ఆ యొక్క బంగారు పతకాన్ని తెచ్చుకోగలరు. అలానే మన జీవితంలో గూడా ఇక విజయవంతమైనటువంటి జీవితము మనము గడపాలంటే నీవు ట్రైనింగ్ తీసుకోవాలి. ఏంటా ట్రైనింగ్ అంటే ఆయన దగ్గర నిన్ను నీవు జీరో చేసుకునే టైం. దేవుని దగ్గరకెళ్ళి దేవా నా వల్ల కాదు. ఐ కెన్ నాట్ అంటే నీవెప్పుడైతే నాది కాదు, నేను కష్టపడ్డాను కాదు, ఆయన కృపలో నీవెప్పుడైతే ఆధారపడతావో, ఆయన నీ యొక్క నమ్మకత్వాన్ని చూస్తాడు. నీ యొక్క విశ్వాసాన్ని చూస్తాడు. ఎందుకు చూస్తాడు? ఎలా చూస్తాడు? ఎలా చెప్తున్నారన్నా, మనము ఈ యొక్క 12 సంవత్సరాలు ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీని చూసినప్పుడు తన యొక్క వస్త్రపు చెంగు యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగు తాకితే నేను స్వస్థత పడతాను. ఒక చిన్న విశ్వాసం. అంటే నేను ఇంత విశ్వాసంతో వెళ్ళి నేను వస్త్రపు చెంగు తాకాలి, లేకపోతే నేను పరిశుద్ధురాలిని అంటే తను ఏమనుకుందంటే తన మీద ఆధారపడాల, ఆయన మీద ఆధారపడింది. అర్థమవుతుందా? ఆ లైన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే నాది కాదు, ఆ మహిమని యేసుక్రీస్తు వారికే భగవంతుడు ఆ మహిమను గమనిస్తాను. అమ్మ నేను ఇంత కష్టపడ్డాను, ఇది చేశాను, అది చేశాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను కాబట్టి వచ్చింది. కానీ కానీ నీ యొక్క జీవితంలో విజయవంతముగా పైకి ఎదగాలంటే ఒకటే ఒకటి, నిన్ను నీవు తగ్గించుకోవాలి. నాది కాదు, ఆయన మీద ఆధారపడి ఆయన కృప ద్వారానే, ఆయన కృపలో అంటే ఆ రక్తస్రావం గల స్త్రీ కూడా ఆ చెంగు తాకితే చాలు, అంటే ఆయన ఉంటే చాలు. ఆ మాట, ఆ రూఢితత్వం ఎప్పుడు వస్తాయంటే నీవు ఆయన మీద పూర్తిగా ఆధారపడిపోయినప్పుడు. ఆయనే చేశాడు. నీకు ఆలోచన కూడా ఆయన మాత్రమే చేయగలడు. ఆయనే అంటే నీవు నాది అని కొట్టేసి ఆయన్ని నీవు ఎప్పుడైతే నీవు గనపరుస్తావో ఆటోమేటిక్ గా ఆ రక్తస్రావం గల స్త్రీ తన యొక్క గొప్పతనాన్ని బట్టి, తన యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి కాదు, కానీ ఏ విధముగా అంటే తన ఆ రక్తస్రావం స్త్రీ నేను ఇది చేశాను, అది చేశాను, అలా ఉన్నాను, ఇలా దాన్ని బట్టి కాదు, కానీ యొక్క తనకు స్వస్థత పరచబడింది దేని వల్ల తెలుసా? నీవు ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి, ఆ ఆధారం నీవే. ఆ పాట కూడా ఆధారం నీవే, నా ఆధారం నీవే, నా సర్వస్వం నీవే, నా సమస్తం నీవే అని నీవు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో నీ జీవితంలో ఆటోమేటిక్ గా నీవు దాని వెనక పరిగెత్తగలుగుతావు. సక్సెస్ విల్ రన్ ఫర్ యూ. ఇట్ విల్ చేజ్ యూ డౌన్, ఇట్ విల్ హ్యాండ్ యూ డౌన్. ఎందుకంటే ఆయన అప్పపాటు ఉంది. ఆయన సమయం అంతా ఆయన ఆధీనంలో ఉంది. ఆయనకి ఏ సమయంలో ఏది చేయాలో ఆయన తెలియదు. ప్రతిదీ తెలుసు. ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఏ వస్తువు ఇవ్వాలో, ఏ పని ఇవ్వాలో, ఏ మనుషుల్ని కలపాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఆయన కృప మీద ఆధారం దేవుడు నిన్ను తప్పక దీవిస్తాడు. అనేక మందికి సాక్ష్యంగా తయారు చేస్తాడు. షలోమ్. ఆయన సంపూర్ణ సమాధానం మీకు కలుగుతాడు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్.